ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకా పోలింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే విషయాన్ని చాలా ఎక్కువగా ప్రజల్లోకి రుద్దారు అధికార ప్రతిపక్షాల మధ్య. మాది తప్పు కాదు, ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రక్రియ అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పుకొస్తుంటే ప్రతిపక్షాలు ఇదేదో బూచీలాగా చూపించే ప్రయత్నం, మీ హక్కులన్నీ కూడా కాలు రాస్తారు, మీ భూమి ఏమన్నా చూసుకుంటే ప్రభుత్వం దగ్గరికి పోతుందని చెప్పి విపరీతంగా ప్రచారం చేసింది. చివరి నిమిషం వరకు కూడా దీన్నే ఒక ఆయుధంగా మలుచుకున్న నేపథ్యం. సో ఈ ఎఫెక్ట్ ఏమన్నా ఈ ఓటు మీద పడే అవకాశం ఉంటుందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డెఫినెట్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాజ్ ఎ మేజర్ ఇష్యూగా టీడీపీ చేసింది, కూటమి చేసింది, టీడీపీ చేసింది, కూటమి అని కూడా అనలేము. అవును, టీడీపీ జనసేన చేసింది, బీజేపీ చేయలేదు. ఎందుకంటే బీజేపీ చేస్తానికి స్కోప్ లేదు, ఎందుకంటే వాళ్ళ యాక్ట్ అది. నీతి ఆయోగ్ మోడల్ యాక్ట్ ఉంటుంది 250 పేజీలు, దాని నుంచి ఏపీ యాక్ట్ వస్తుంది. మీరు అంటే కొంత అటు ఇటు కొన్ని మార్పులు ఏమైనా ఉంటుండొచ్చు, లేదని అంటలేను. బట్ ప్రైమరీగా ఇది నీతి ఆయోగ్ ఇనిషియేటివ్, పురంధేశ్వరి స్టేట్మెంట్ కూడా ఉంది కదా, నీతి ఆయోగ్ ఇనిషియేటివ్ అని చెప్పింది ఆమె అంగీకరిస్తూ. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంటుంది, అడాప్ట్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అని. కానీ బట్ ఇది నీతి ఆయోగ్ యాక్ట్, బీజేపీ యాక్టే. అందువల్ల బీజేపీ యాక్ట్ టీడీపీ రద్దు చేస్తా అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిపింది. సో అందువల్ల బీజేపీ దాన్ని ఓన్ చేసుకునే అవకాశం లేదు ఆ క్యాంపెయిన్. బట్ టీడీపీ ఓన్ చేసుకున్నామా నిజం మీకు, ఎందుకంటే మీరు అన్నది నిజం. ఈవెన్ 2 days బిఫోర్ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో అన్ని న్యూస్ పేపర్లో పేజ్ 1 మీ భూమి మీది కాదు అని. ఎందుకంటే ఇది సైకాలజీ, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఈ సైకాలజీ అంటే ఫియర్ అవర్షన్ సైకాలజీ అంటారు. అంటే పొటెన్షియల్ గెయిన్ తనకు ఇంకొప్పుడు చంద్రబాబు నాయుడు పథకం, మేము పెన్షన్ 4,000 ఇస్తాను అన్నాడు. ఆ 4,000 ఇస్తాను అంటే తనకు పెన్షన్ 4,000 అందితే ప్రయోజనం కలుగుతుంది అన్నదానికి ఆకర్షణ అయ్యాడు కన్నా భూమి పోతుంది ఆస్తి పోతున్న దానికి వికర్షణ ఎక్కువ ఉంటుంది. సో దీన్నే ఫియర్ అవర్షన్ థియరీ అంటారు సైకాలజీలో. అంటే పొటెన్షియల్ గెయిన్ పట్ల అట్రాక్షన్ కన్నా ఫియర్ పట్ల అవర్షన్ ఎక్కువ ఉంటుంది, వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. ఈ థియరీని పవర్ఫుల్గా కూటమి చాలా ఎఫెక్టివ్గా, మామూలు ఎఫెక్టివ్ కాదు, దే మేడ్ ఇట్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఒక రకంగా వైసీపీని కలవరపెట్టింది ఆ ఇష్యూ. ఒకవేళ రేపు కూటమి అంటూ గెలిస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ కంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే జనసేనతో పొత్తు తర్వాత ఈ భూమి భయమే, భూమిపై క్రియేట్ చేసిన భయమే. అది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసిన మాట నిజం. భయపడ్డారా జనం అనేది రేపు పోలింగ్ ఈవీఎంలు తెలుస్తుంది, ఆ జోలికి నేను వెళ్ళలేను. కానీ అది మాత్రం చాలామంది అనేది ప్రశాంత్ కిషోర్ ఐడియా అంటారు. ప్రశాంత్ కిషోర్ నాకేం సంబంధం లేదు అనుకుంటేనే ఎన్నికల రోజు హైదరాబాద్లో ఉన్నాడు. ఎన్నికలకు ముందు కొన్ని రోజులు హైదరాబాద్లో మకాం వేశాడు. హైదరాబాద్లో మకాం ఎందుకు వేసావు, నీకు సంబంధం లేకపోతే అంటే నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నానా అన్నాడు. ఆంధ్రప్రదేశ్ లేదు కానీ బీహార్లో పాదయాత్రలో ఉన్నవాడు ఎందుకు హైదరాబాద్లో ఉన్నాడు, పార్క్ యాత్రలోను ఇంకో హోటల్లోనూ ఎందుకున్నాడు? నాకు ఆన్సర్ ఉండాలి కదా. సో బీహార్ పాదయాత్ర కేబీఆర్ పార్క్లో నడపడు కదా. సో అందువల్ల అది ఎంత నిజమో మనకు తెలియదు. కానీ ఆ క్యాంపెయిన్ చాలా పవర్. లాస్ట్ మినిట్లో మీకు గమనిస్తే సూపర్ 6 కూడా పక్కన. మొదట్లో సూపర్ 6ను చంద్రబాబు బాగా నమ్మకం పెట్టుకున్నాడు, కానీ తర్వాత స్టేజ్కి వచ్చే వరకు సూపర్ 6 దాటిపోయింది. ఇదొక్కటే. అందువల్ల ఫియర్ మాత్రం క్రియేట్ చేయగలిగిన మాట నిజం. ఆ ఫియర్ మధ్యతరగతికి వోకల్ సెక్షన్స్కే పరిమితమైందా లేదా నిజంగానే భూమి ఉన్న వారికి భయం పట్టుకున్నదా? ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికేట్ డూప్లికేట్ ఇస్తున్న ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఇప్పుడు యాక్ట్లో ఏమున్నాయన్నది నా అనుమానం రాజకీయ నాయకులు చదువుంటారు, చదివినా సగం మందికి అర్థం కూడా కాకపోవచ్చు. సో కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. అందువల్ల ఒక 2 నెలల ముందు ఈ యాక్ట్ గురించి ఎవరేమనలేదు. మనందరూ తెలుసు అసెంబ్లీలో టీడీపీ ఈ చట్టాన్ని సమర్థించింది. మీకు పయ్యాల కేశవ్ మాట్లాడిన వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను నేను. ఓపెన్గా ఇది చాలా గొప్ప చట్టం అన్నా నేను, మామూలుగా పోవట్లే ఈ చట్టాన్ని. ఆస్ట్రేలియాలో ఉంది, రాజస్థాన్లో ఉంది, అసలు ఇది చాలా చాలా అవసరం అని చెప్పాను. కేశవ్ కూడా వైరల్ చేశారు సార్, అది అందరికీ తెలుస్తుంది. పురంధేశ్వరి ఓపెన్ అని చెప్పింది, నా వీడియోలో అది కూడా పెట్టాను. కానీ బట్ వన్ థింగ్ షుడ్ బి సెడ్, ఏది నిజం ఏది అబద్ధం తర్వాత సంగతి. కూటమి మాత్రం దీన్ని నిజమని జనంలోకి పట్టుకెళ్ళడంలో విజయవంతమైంది, అనుమానం లేదు. అయితే ఏ సెక్షన్స్ వరకు అది వెళ్ళింది, సోషల్ మీడియా ప్రజెన్స్ ఉన్న సెక్షన్స్కి వెళ్ళిందా, పేపర్లు టీవీలు చదివే సెక్షన్స్కి వెళ్ళిందా, గ్రౌండింగ్ అయిందా అనేది ఇష్యూ. రేపు ఇది గ్రౌండింగ్ కనుక అయ్యుంటే, ఒకవేళ నిజంగానే ప్రజలు తమ ఆస్తులు పోతాయన్న భయం ఉంటే అది వైసీపీ మాత్రం పెద్ద ఛాలెంజ్. అయితే ఈ చట్టంలో ఏమున్నది అన్న దానికన్నా
టీడీపీ వారు చేసే క్యాంపెయిన్ కన్నా ఏం జరిగింది అంటే చాలా చోట్ల అంటే చాలా అంటేనే మెజారిటీ మైనారిటీ లెక్కలకి వెళ్ళడం లేదు. అనేక చోట్ల వైసీపీ నాయకులపైన వైసీపీ ఎమ్మెల్యేలపైన భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి, భూముల ఆక్రమణ. ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ప్రజల విజిబుల్గా అధికార పార్టీ నేతలు వైసీపీ నేతలు భూములు ఆక్రమించిన అనుభవం ఉందనుకో ప్రజలకు, ఈ చట్టం పైన టీడీపీ చేసిన క్యాంపెయిన్ పవర్ఫుల్గా నమ్ముతారు. ఎందుకంటే ఈ టీడీపీ క్యాంపెయిన్లో నిజాలతో సంబంధం లేదు, కేశవ్ ఏమన్నాడు పురంధరేశ్వర్ ఏమన్నాడుతో సంబంధం లేదు. బేసిక్ సంబంధం ఏంటి, వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో గనక అధికారాన్ని ఉపయోగించుకొని వైసీపీ నేతలు భూములు ఆక్రమించిన ప్రాంతం ఉంది అనుకుందాం, విజిబుల్గా వాళ్ళ దృష్టిలో ఉంది, అక్కడ మాత్రం ఈ చట్టం పైన కూటమి చేసిన ప్రచారం చాలా ఎఫెక్ట్గా పోతుంది. అందువల్ల ప్రజలు నమ్మింది చట్టం చదివి కాదు, నమ్మినా నమ్మకపోవడం అనేది. ఆ చట్టంలో ఏమున్నదన్న దానికన్నా టీడీపీ ఏం ప్రచారం చేసిందన్నా తమ నిజ జీవిత అనుభవాన్ని టీడీపీ ప్రచారం కలిసిందనుకోండి, అక్కడ నమ్మే అవకాశం ఉంటుంది ఈ చట్టంతో సంబంధం. అందువల్ల ఇది అందువల్ల